కాంగ్రెస్ ప్రజా పాలనలో ఇంద్రమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి నిరుపేదకు ఇంద్రమ్మ ఇళ్లు కేటాయించాలని ఈరోజు కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆశీష్ సాంగ్వాన్కి ప్రజావాణిలో బహుజన లెఫ్ట్ పార్టీ కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బీఎల్పీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వడ్ల సాయికృష్ణ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో 4 నియోజకవర్గాలు ఎల్లారెడ్డి, బాన్స్వాడ, జుక్కల్, కామారెడ్డి అసెంబ్లీ పరిధిలో కాంగ్రెస్ ప్రజా పాలనలో ఇంద్రమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఇంద్రమ్మ ఇళ్లను కేటాయించాలి. అలాగే గత ప్రభుత్వ హయాంలో జీవో నంబర్ 58-59 ప్రకారం స్థిర నివాసం గుడిసెలు వేసుకుని ఉంటున్న వారికి పట్టాలు ఇస్తామని చెప్పడం జరిగింది. కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ మహిళా సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గంగమ్మని, జిల్లా నాయకులు ఆసుల లక్ష్మి, స్వామి, స్వప్న, రాధాబాయి, చౌకి ప్రసాదులు పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారిని ఇందిరమ్మ ఇండ్లు అందరికీ అర్హులకు ఇవ్వాలని చెప్పేసి బీఎల్పీ పార్టీ తెలంగాణ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కలవడం జరిగింది. ప్రజావాణిలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలో 4 నియోజకవర్గాలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవందరికీ కూడా లబ్ధిదారులు ప్రజాపాలనలో అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అర్హులందరికీ ఇవ్వాలా. అదేవిధంగా ఇందులో అధికార పార్టీ నాయకులు ఫైరవీలు చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. కాబట్టి దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కామారెడ్డి కలెక్టర్ని కోరడం జరిగింది. ఒకవేళ అక్రమాలు జరిగినట్టు తేలితే అటువంటి అక్రమార్కుల పైన చర్యలు తీసుకోవాలని కూడా కలెక్టర్ గారికి వినిపించడం జరిగింది. రేపొద్దున బీఎల్పీ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా అవకతవకలు జరిగి డబుల్ బెడ్రూమ్లో రానటువంటి నిరుపేదలు ఉన్నారు, వాళ్ళను కూడా గుర్తించాలా. గత ప్రభుత్వంలో నిరుపేదలు జీవో నెంబర్ 58-59 ప్రకారం 30 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకొని పూలే అంబేద్కర్ కాలనీ రామేశ్వరపల్లిలో ఉంటున్నారు, వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ వీటన్నిటిపైన పూర్తిస్థాయి విచారణ చేయించి లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అన్ని కేటాయిస్తామని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా పేర్కొంటారు.